హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. కులాల వారీగా ఓట్లను రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా కులాల వారీగా సీట్లు ఇవ్వటం, వాళ్ళకి పదవుల ఆశ చూపించటం, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులాలు ఏ రాజకీయ పార్టీ వైపు ఉన్నాయి? అసలు ప్రజానికం ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో క్లాస్ వార్ జరగబోతోంది, ఇది పేదలు పెత్తందారులకు మధ్య పోరాటం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి ప్రతిపక్షాలన్నీ కూడా పెత్తందారులకి కొమ్ముగాస్తున్నాయి, అధికార పక్షం పేదల వైపు ఉంది అనేటువంటి విధంగా ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు 4 కోట్ల మంది ఓటర్లు, ఈ 4 కోట్ల మంది ఓటర్లు ఎటువైపు ఉన్నారు ఏంటి అనేటువంటి దాని మీద ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ టీమ్ IPSS ఒక సర్వే చేసింది, కీలకమైనటువంటి సర్వే. ఈ సర్వే ఒక సారాంశం, క్లుప్తంగా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. అసలు ఎవరు ఎటువైపు ఉన్నారు, అది ఆయా కులాల వారీగా కూడా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. స్పష్టంగా సూటిగా చెప్పినటువంటి అంశం ఏమిటంటే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అదేవిధంగా మహిళా ఓటర్లు, పేదవాళ్ళు, అత్యధిక పేదవాళ్ళు, అదేవిధంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు, వీళ్ళందరూ కూడా, వీళ్ళల్లో అత్యధిక శాతం, అందరూ అంటే 100కి 100% అని కాదు, 70%, 80% వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అనేటువంటిది వీళ్ళు తేల్చినటువంటి అంశం. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వీరి కూటమి వైపు ఓసీలు అత్యధిక మంది, ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా ఎంప్లాయీసు, ఉద్యోగులు, అదేవిధంగా అన్ఎంప్లాయీస్, నిరుద్యోగ యువత, అదేవిధంగా మేల్ ఓటింగ్, పురుషుల్లో ఎక్కువ మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు, అదేవిధంగా ధనికులు, మధ్యతరగతి, అదేవిధంగా పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు తెలుగుదేశం, జనసేన కూటమి. ఈ ఇద్దరి మధ్య, ఈ 2 వర్గాల మధ్య రేపు పోరాటం జరగబోతోంది అనేటువంటిది వీళ్ళు తేల్చినటువంటి అంశం. దీంట్లో ఏజ్ గ్రూప్ విషయానికి వచ్చేసరికల్లా ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అత్యధికంగా ప్రతిపక్షాల వైపు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ, జనసేన కూటమికి 48% ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఉన్నారు. ఇక అదర్స్ వచ్చేసరికల్లా 2 నుంచి 2.5 నుంచి 3.5 వరకు ఉన్నారు, అన్నింటిలో కూడా, అన్ని ఫ్యాక్టర్స్లో. అదేవిధంగా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా 2 నుంచి 3.5 వరకు ఉన్నారు కొన్ని చోట్ల. అందుకని వాటి గురించి నేను మళ్ళీ పదే పదే చెప్పను. ఈ 18 నుంచి 30 ఏళ్ళోళ్ళు 48% తెలుగుదేశం, జనసేన కూడమికుంటే వైసీపీకి 47% ఉన్నారు. 31 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపళ్ళు 47.5% తెలుగుదేశం, జనసేన కూటమికుంటే కేవలం 46% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అదేవిధంగా 41 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వాళ్ళలో అత్యధిక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, 48.5%. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన కూటమికి 46.5% మాత్రమే ఉన్నారు. అదేవిధంగా 51 ఏళ్ల నుంచి 60 ఏళ్ళోళ్ళు 44.5% తెలుగుదేశం, జనసేన కూటమికి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 49% మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 60 ఏళ్ళు పైబడినటువంటి, ఆయన అవ్వ తాతలు అయ్యి అని చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు 50.5% ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం, జనసేన కూటమికి కేవలము 44% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పురుషుల్లో, ఈ పురుషుల్లో 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 49% తెలుగుదేశం, జనసేన కూటమికి ఉన్నారు, 46% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 31 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల లోపళ్ళు 48% తెలుగుదేశం, జనసేన కూటమికి ఉంటే 46% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక 41 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు వాళ్ళు, మధ్యలో వాళ్ళు 47% జనసేన, తెలుగుదేశం ఉంటే 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 51 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వాళ్ళు 45.5% తెలుగుదేశం పార్టీ జనసేనకు ఉంటే 50% మంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక 60 ఏళ్ల పైనోళ్ళు అయితే మగవాళ్ళలో ఆ 46% మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 49.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మహిళల్లో ఏ ఏజ్ గ్రూప్ ఎవరు వైపు ఉన్నారు? 18 నుంచి 30 ఏళ్ళోళ్ళు 48% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కేవలం 1% మాత్రమే తక్కువ ఉంది వైసీపీకి. 31 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళోళ్ళు 47% మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఉన్నారు. అదేవిధంగా 41 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళోళ్ళు 45% తెలుగుదేశం జనసేన కూటమి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.5% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 51 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళోళ్ళు 44% మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50.5% ఉన్నారు. అదేవిధంగా 60 ఏళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు అయితే 44.5% మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 51.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కులాల వారీగా మనం అసలు ఈ ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేటువంటి దాని మీద ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలను కనుక మనం ఒకసారి తీసుకుంటే సబ్ క్యాస్ట్ వైజ్గా కూడా ఉన్న వివరాలు. ఎస్సీలు 44% టీడీపీ జనసేన కూటమికి ఉంటే అత్యధికంగా 51.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఎస్టీల్లో 45% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50.5% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీసీల్లో 47.5% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 49% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు బీసీలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి కొంతమంది బీసీలు వైసీపీ వైపు వచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఓసీల్లో 48.5% తెలుగుదేశం జనసేన కూటమి వైపే ఉన్నారు. 46.5% మాత్రమే వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక క్యాస్ట్ వైజ్గా బీసీస్ వైపు బీసీ సబ్ క్యాస్ట్లో ఏ క్యాస్ట్ ఎవరికి ఎక్కువ ఉన్నారు అనేటువంటి దాని మీద ఈ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అదర్స్ అనేటువంటిది నేను మాట్లాడటం అలా 2 నుంచి 3.5% ఉన్నారు అన్ని కులాల్లో కూడా అన్నింటిలో కూడా. అందుకని వాటి గురించి మాట్లాడట్లా. తూర్పు కాపు 47% తెలుగుదేశం జనసేనకు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48% ఉన్నారు. బోయ కమ్యూనిటీ 46% తెలుగుదేశం జనసేన కూటమి ఉంటే వైసీపీకి 48% ఉన్నారు. బేస్తా అంటే వీళ్ళు మత్స్యకారులు 46.5% తెలుగుదేశం జనసేనకు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 49.5% ఉన్నారు. రజిక చాకలి 47% టీడీపీ జనసేనకు ఉంటే 49% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. దేవంగా 46.5% వీళ్ళు పద్మశాలీలు అంటారు 5% ఉంటే 48.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దూదేకుల వీళ్ళు ముస్లిం కమ్యూనిటీలోనే వీళ్ళు బీసీలుగా ఉంటారు. దూదేకుల 45.5% తెలుగుదేశం జనసేనకుంటే 48.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గౌర 46.5% తెలుగుదేశం జనసేనకుంటే 47.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 1 పాయింట్ అధికంగానే వైసీపీకి ఉంది. తర్వాత యాదవ్ కమ్యూనిటీ బీసీల్లో ఇది ప్రభావితమైనటువంటి వర్గంగా ఉంటుంది. ఇది 45% మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అదేవిధంగా గౌడ ఈడిగ యాట వీళ్ళు గౌడ కమ్యూనిటీ వీళ్ళు 45.5% తెలుగుదేశం జనసేనకు ఉంటే 49.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. జంగమ 46.5% తెలుగుదేశం జనసేనకి 47.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. విశ్వబ్రాహ్మణ్ 47.5% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 48.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కుమ్మరి 46.5% తెలుగుదేశం జనసేనకు ఉంటే 49.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మంగళి అంటే నాయి బ్రాహ్మణ్ వీళ్ళు 45% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే వైసీపీకి 50% ఉన్నారు. అదేవిధంగా ముతరాసి 46.5% తెలుగుదేశం జనసేన కూటమి 48.5% వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితి. పద్మశాలి 47% తెలుగుదేశం జనసేనకి అదేవిధంగా 48% వీళ్ళు వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వడ్డెర ఎందుకంటే యాదవ కమ్యూనిటీ అదేవిధంగా గౌడ కమ్యూనిటీ తర్వాత వడ్డెర కమ్యూనిటీ కూడా కీలకమైనటువంటి బీసీల్లో ఇది 47% తెలుగుదేశం జనసేనకు ఉంటే 49% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓసీల్లో బ్రాహ్మిన్స్ 49% తెలుగుదేశం జనసేన కూటమి వైపు ఉన్నారు. 48% మాత్రమే వైసీపీ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైశ్య 48% తెలుగుదేశం జనసేన కూటమి వైపు ఉంటే 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. తెలగ అదర్స్ ఓసీల్లో
కాపు ఓసీలు వీళ్ళందరం గురించి తెలుగుదేశం జనసేన కూటమికి 48.5, 47.5 కేవలం వైసీపీ ఒక పాయింట్ తక్కువ ఉంది, వైసీపీకి తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎస్సీల్లో మాలా మాదికి సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే ఎస్సీల్లో మాల కమ్యూనిటీ తెలుగుదేశం జనసేనకి 44% ఉంటే వైసీపీకి 52% ఉంది, అంటే 8% అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాదిక కమ్యూనిటీలో మాత్రం 46% తెలుగుదేశం జనసేనకు ఉంటే 50% అంటే 4% అధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఎటువైపు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే రూరల్ వాళ్ళు 45% తెలుగుదేశం జనసేన కూటమికి ఉన్నారు, 49.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు రూరల్లో. సెమీ అర్బన్ అదేవిధంగా అండ్ అర్బన్ వీళ్ళు కూడా 48% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 46.5% మాత్రమే ఉన్నారు. అంటే ఈ రూరల్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సెమీ అర్బన్లో కూడా తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఫార్మర్సు తెలుగుదేశం జనసేన కూటమికి 45%, వైసీపీకి 48.5% ఉన్నారు. అదేవిధంగా కౌలుదారులు 47% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46.5% ఉన్నారు. స్టూడెంట్స్ విద్యార్థులు 46.5% తెలుగుదేశం జనసేన కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48% ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు 49% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే వైసీపీకి 46% ఉన్నారు. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు 48.5% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 46.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ప్రైవేటు సెక్టార్ ఎంప్లాయీస్ వీళ్ళు 47.5% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఉన్నారు. అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ వైసీపీ వైపు ఎక్కువగా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాత్రం వైసీపీ వైపు తక్కువగా ఉన్నారు. వేజ్ శేఖర్ అంటే రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళల్లో 45.5% తెలుగుదేశం జనసేనకు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.5% ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు 49% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 47.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. ఆశా వర్కర్లు 47.5% తెలుగుదేశం జనసేన కూటమికి, 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అంగన్వాడీలు 48.5% తెలుగుదేశం జనసేన కూటమి వైపే ఉన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, కూడా 47% మాత్రమే వైసీపీ వైపు ఉన్నారు. డ్వాక్రా మహిళలు 45% టీడీపీ జనసేనకు ఉంటే 51% వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లు 46.5% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 48.5% వైసీపీ వైపు ఉన్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్లు తీసుకునే వాళ్ళు 45% తెలుగుదేశం జనసేనకు ఉంటే 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బాగా డబ్బులు ఉన్నటువంటి ధనికుల్లో 49.5% తెలుగుదేశం జనసేన వైపు ఉన్నారు. వాళ్ళల్లో 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు 48.5% తెలుగుదేశం జనసేన కూటమి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు 47% ఉన్నారు. ఈ రెండు వర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువే ఉన్నారు. ఇక పేదల్లో 47% తెలుగుదేశం జనసేనకు ఉంటే 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. పేదలు ఎక్కువ ఉన్నారు. ఇంకా పేదలు, మరీ పేదలు, వెరీ పూర్ 45% తెలుగుదేశం జనసేనకు ఉంటే 51.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి మొత్తం ఓటు షేరింగ్ విషయానికి వచ్చేసరికల్లా 18 years అండ్ అబోవ్ కొత్తగా చేరినటువంటి ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్స్ వీళ్ళు ఎటువైపు ఉన్నారు అంటే తెలుగుదేశం జనసేన కూటమికి 48.5%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47.5% ఉన్నారు. అంటే వీళ్ళల్లో తక్కువే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటువంటి వాళ్ళు. ఇది కులాల వారీగా, అంటే ఇదన్నీ 100% ఒక కులం ఇటువైపు ఉంది అటువైపు ఉంది అని అంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ఎస్సీలు ఎస్టీలు ఫస్ట్ మనం ఏదైతే ఏ వర్గాల మధ్య పోటీ జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా ఈ విధమైనటువంటి సర్వేలో కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఇది మార్చి 5వ తేదీ వరకు, ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వీటి తీరు, దీని ప్రకారంగా వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, మళ్ళీ భవిష్యత్తులో ప్రతిపక్షాలు రావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఆయా కులాల వారీగా ఎలా ఉన్నారు అనేటువంటి అంశం మీద జరిపినటువంటి ప్రత్యేకమైనటువంటి సర్వే ఇది.